హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ MCQ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని MCQs చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, కింది ప్రవచనంలో చదవండి అంటుండు. అంటే మెయిన్గా స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్ అంటున్నాడు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, లోక్సభలో షెడ్యూల్ కుల సభ్యులకి రిజర్వేషన్ చేయబడిన స్థానాలు 84 అంటున్నాడు. ఓకే, అలాగే లోక్సభలో షెడ్యూల్ తెగల సభ్యులకి రిజర్వేషన్ చేయబడిన స్థానాలు 41 అంటున్నాడు. ఓకే, సరైన సమాధానాన్ని అంటే ఈ కోడ్ను ఏదైతే స్టేట్మెంట్స్ కరెక్ట్ రాంగో అవి వాటిని బట్టి చూడమంటున్నాడు. ఓకే, సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనం చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్. ఎస్ అండి, ఇది 2005లో కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లోక్సభలో షెడ్యూల్ కుల సభ్యులకు రిజర్వేషన్ చేయబడిన స్థానాలు 84 అంటున్నాడు. ఎస్ అండి, మనకు ఆర్టికల్ 334 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 334 ఉంది కదా, దీని ప్రకారంగా రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిసారిగా 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. కానీ పార్లమెంట్ ఏం చేస్తుంది, పీరియాడికల్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తూ ఆ ఆర్టికల్ 334ను ఎక్స్టెండ్ చేస్తూ వస్తూ ఉందన్నమాట. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్స్ అనేవి పెంచడం జరుగుతుంది. రీసెంట్గా 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, 104 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, దాంట్లో భాగంగా మెయిన్గా వచ్చేసి ఏమని చెప్తుంది, ఈ SC STస్కి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు అనేది రిజర్వేషన్ పెంచడం జరిగింది. అంటే అప్ టు 2030 జనవరి 25 వరకు ఈ రిజర్వేషన్ అనేది పొడిగించారు. ఓకే, మెయిన్గా వచ్చేసి ఇంతకుముందు అంటే ఈ ఆర్టికల్ 334లో భాగంగా ఆంగ్లో ఇండియన్స్ కూడా రిజర్వేషన్ అనేది ఉండే, నామినేటెడ్ పోస్టులు అనేవి ఉండేయండి. కానీ ఇప్పుడు అవి తీసేవేయడం జరిగింది. ఓన్లీ ఇప్పుడు SC STలకు మాత్రం రిజర్వేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, 84 మెంబర్స్కి లోక్సభలో SC వాళ్ళ అంటే షెడ్యూల్ క్యాస్ట్కి ఉన్నాయని అంటున్నాడు. ఎస్ అండి, 84 అండి. అలాగే STస్కి ఎంత అండి, STస్కి 41 కాదండి, ఇప్పుడు STస్కి 47 అండి. యాక్చువల్గా 47 సీట్లు కేటాయించడం, రిజర్వ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఫస్ట్ అండ్ సెకండ్ ABలు మాత్రమే కరెక్ట్, C అనేది రాంగ్. సో ఇప్పుడు ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే C ఫస్ట్ ఆప్షన్లో ఏమంటున్నాడు, C ఒప్పు కానీ A మరియు B తప్పు అంటున్నాడు. కానీ కాదండి. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటి, C మరియు A ఒప్పు కానీ B తప్పు అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ ఏంటి, A మరియు B ఒప్పు కానీ C తప్పు అంటున్నాడు. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఏమంటున్నాడు, A B మరియు C అన్నీ తప్పు అంటున్నాడు. ఏంటంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ A అండ్ B రెండు కరెక్ట్, C స్టేట్మెంట్ రాంగ్. సో దీన్ని బట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి ఇప్పుడు లోక్సభలో ఎంతమంది అండి, SC రిజర్వేషన్ సీట్స్ వచ్చేసి 84, అలాగే ST సీట్స్ వచ్చేసి 47. నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్స్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్స్కి నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్ పోస్టులు అనేవి రీసెంట్గా 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయడం జరిగింది. అలాగే ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా STస్కి SCస్కి రిజర్వేషన్ ఏదైతే ఉందో లోక్సభలో ఉన్నటువంటి రిజర్వేషన్ అనేది పొడిగించడం జరిగింది మరొక 10 సంవత్సరాలు. అంటే 2030 జనవరి 25 వరకు కూడా ఈ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతాయి. ఓకే, సో దానికి సంబంధించింది 47 వచ్చేసి మనకి STస్, 84 వచ్చేసి SCs. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి కింది వాటిని జతపరచమంటుండు. జాబితా 1, జాబితా 2. ఓకే, మెయిన్గా ఇటు వచ్చేసి కమిషన్స్, వేరియస్ కమిషన్స్ ఇచ్చాడు. అలాగే ఇటు వచ్చేసి ఆ కమిషన్స్కి ఉన్నటువంటి చైర్మన్స్ ఇచ్చాడు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషను, నియోజకవర్గాల పునర్విభజన కమిషను, అలాగే జాతీయ షెడ్యూల్ తెగల కమిషను, జాతీయ మహిళా కమిషన్. ఇటు వచ్చేసి జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ వి ఈశ్వరయ్య, అలాగే డాక్టర్ రామేశ్వర్ ఉరాన్. తర్వాత ఫోర్త్ వచ్చేసి లలిత కుమార్ మంగళం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి, మనం ట్రిక్స్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్గా మనం అప్లికేబుల్ చేయాల్సింది ట్రిక్కే. సో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్గా వర్క్ చేశారండి జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ వి ఈశ్వరయ్యన, జస్టిస్ రామేశ్వర ఓరానా, లలిత కుమార్ మంగళం. ఎవరండి, జస్టిస్ వి ఈశ్వరయ్య. సో ఇప్పుడు A2తో మ్యాచ్ అవుతుంది. A2తో మ్యాచ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైనా ఉందా అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఫస్ట్ మ్యాచ్ చేయడంతోనే వచ్చింది, కానీ మిగతాయి కూడా క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఎవరండి, జస్టిస్ కుల్దీప్ సింగ్ అండి, జస్టిస్ కులదీప్ సింగ్. ఓకే, తర్వాత వచ్చేసి జాతీయ షెడ్యూల్ కమిషన్ ఎవరండి, డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ అండి. ఓకే, అలాగే జాతీయ మహిళా కమిషన్ వచ్చేసి లలిత కుమార మంగళం. సో ఇక్కడ చూడండి, మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు ఉంటారు, ఆటోమేటిక్గా లేడీసే కూడా ఉంటారు. సో ఇక్కడ కూడా ఇలాంటి చిన్న చిన్న కామన్ సెన్స్ అనేది
ఉపయోగించాలి. ఇక్కడ ముగ్గురు కూడా మెయిన్గా వచ్చేసి మెన్ ఉన్నారు, కానీ ఇక్కడ వచ్చేసి మహిళా కమిషన్ చైర్మన్గా లేడీ ఒక్కరే ఉన్నారు ఈ ఆప్షన్ ఏది నేమ్స్లలో. కాకపోతే ఇంకో విషయం ఏంటి అంటే ఎక్కడ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యాక్ట్లో కూడా మెన్షన్ చేయలేదు ఏది ఉమెన్స్ కమిషన్ చైర్మన్గా లేడీసే అంటే ఉమెనే ఉండాలి అని చెప్పేసి. అంటే మెన్ కూడా ఉండొచ్చు అనే ఆస్కారం ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే సాంప్రదాయం ప్రకారం అయితే ఇప్పటివరకు ఒక్క మెన్ కూడా వర్క్ చేయలేదు. ఏది మెయిన్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి. ఓకే, సో దీన్ని బట్టి ఇప్పుడు ఏంటి A2 B1 C3 D4. ఓకే, A2 B1 C3 D4. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఎలిమినేషన్కి వెళ్ళండి, తర్వాత మనకు తెలియని వాటి ద్వారా తీసుకురావాలన్నమాట. ఓకే, ఎలిమినేషన్ ట్రిక్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే కింది ప్రవచనంలో పరిగణించమంటున్నాడు. అంటే మెయిన్గా స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. అలాగే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏ స్టేట్మెంట్ వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించును. బి స్టేట్మెంట్ వచ్చేసి గ్రామసభ అనే రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. సి స్టేట్మెంట్ వచ్చేసి న్యాయశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ వేరు చేయడము ప్రభుత్వ రాజ్యతంత్రంలో ఒక ఆదేశిక సూత్రం అంటున్నాడు. పై ప్రవచనంలో ఏది సరైనవి అంటే ఏవి సరైనవి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి మాత్రమే అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సి అండ్ బి మాత్రమే అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ మాత్రమే అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏబిసి అంటున్నాడు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాము. హైకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించున్నాను. అవునండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అలాగే గ్రామసభ అనేది రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. ఎస్ అండి, ఆర్టికల్ 243B ఏదైతే ఉందో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం రాజ్యాంగ సవరణ చేసుకున్నాం కదా పంచాయతీరాజ్ వ్యవస్థని. సో దానిలో భాగంగా ఆర్టికల్ 243B ప్రకారం గ్రామసభ అనేది పేర్కోవడం జరిగింది, అది రాజ్యాంగబద్ధ సంస్థనే. సో తర్వాత సి స్టేట్మెంట్ ఏమంటున్నాడు, న్యాయశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ వేరు చేయడము ప్రభుత్వ రాజతంత్రంలో ఒక ఆదేశిక సూత్రము అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఆదేశిక సూత్రమే అండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో భాగంగా ఆర్టికల్ 50 క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని, జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ చేయమని చెప్పేసి ఆదేశిక సూత్రాలలో పేర్కొనడం జరిగింది ఆర్టికల్ 50లో భాగంగా. సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో దీన్ని బట్టి ఏంటి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ను ఏ పరిస్థితుల్లో జారీ చేస్తారు అని అంటున్నాడు. మెయిన్గా మనకి ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి సెంట్రల్లో చేస్తే మనకి 213 ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ చేస్తాడు. ఇక్కడ రాష్ట్రపతి చేస్తే సెంట్రల్లో గవర్నర్ వచ్చేసి మనకి స్టేట్లో చేస్తాడు, ఆర్డినెన్స్ ఇష్యూ చేసే ఛాన్సెస్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి న్యాయ వ్యవస్థ సలహా మేరకు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైనప్పుడు. ఏ ఆప్షన్ అండి, మెయిన్గా రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు లేనప్పుడు గవర్నరు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే దాని మీద ఆర్డినెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో తిరిగి సమావేశం అయినప్పుడు ఆర్డినెన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేని పక్షంలో అది ఆర్డినెన్స్ అనేది రద్దు అవడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి సెంట్రల్లో చేస్తే ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ స్టేట్లో ఆర్డినెన్సెస్ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసర్షన్స్ రీజన్ క్వశ్చన్. సో అసర్షన్ ఏమంటున్నాడు, విత్త బిల్లును అంటే మనీ బిల్లు ఏదైతే ఉందో, మనీ బిల్లు ఉంది కదా దాన్ని విత్త బిల్లు అంటాము. విత్త బిల్లును రాష్ట్రపతి తిరిగి పార్లమెంటుకు పంపించలేడు. ఓకే, పార్లమెంటుకు తిరిగి పంపించలేడు. అలాగే రాష్ట్రపతి అనుమతితో, రీజన్ ఏమంటున్నాడు, రాష్ట్రపతి అనుమతితో విత్త బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబడును అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అసర్షన్ మరియు రీజన్ రెండు కరెక్ట్ అంటున్నాడు. అసర్షన్కు రీజన్ సరైన వివరణ అంటున్నాడు. అలాగే సెకండ్ ఆప్షన్ కూడా అసర్షన్ మరియు రీజన్ ఒప్పు, కానీ అసర్షన్కు రీజన్ అనేది సరైన వివరణ కాదు అంటున్నాడు. అసర్షన్ ఒప్పు కానీ రీజన్ తప్పు అంటున్నాడు. తర్వాత ఫోర్త్ ఆప్షన్ ఏమంటున్నాడు, అసర్షన్ తప్పు కానీ రీజన్ ఒప్పు అంటున్నాడు. సో దీన్ని బట్టి మనం ఒకసారి అసర్షన్ రీజన్స్ ప్రాపర్గా చూద్దాము. మనకి మనీ బిల్ అనేది రిటర్న్ చేయలేడు రాష్ట్రపతి, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్లో కూడా. ఎందుకంటే అది పూర్వ అనుమతితోనే, రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి. ఓకే, రాష్ట్రపతి అనుమతితో బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం. ఎస్ అండి, మెయిన్గా మనీ బిల్ ఏదైతే ఉంటుందో ఆ మనీ బిల్లును మెయిన్గా ఆర్టికల్ 110లో ఉన్నటువంటి మనీ బిల్ ఏదైతే ఉందో ఈ మనీ బిల్లులన్నిటినీ కూడా మెయిన్గా మనం రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితోనే మనము లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్లస్ మనీ బిల్ అనేది కూడా ఎస్పెషల్గా మనము లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, ఇదొక కండిషన్. సో దీంట్లో భాగంగా ఆల్రెడీ పూర్వ అనుమతితోనే
బిల్లును మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టాం కాబట్టి దాన్ని రాష్ట్రపతి తిరిగి పంపించలేడు. సో అదేవిధంగా దానికి ఏంటంటే అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు, మొత్తానికి చట్టం కాకుండా చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఆల్రెడీ పూర్వ అనుమతితో చేశాడు కాబట్టి జనరల్గా ఇప్పటివరకు ఏ రాష్ట్రపతి కూడా ఈ విత్త బిల్లును అనేదాన్ని రద్దు అంటే యాక్సెప్ట్ చేయకుండా ఉండలేదు. కంపల్సరీగా యాక్సెప్ట్ చేశాడనమాట. అంటే తన ఆమోద ముద్ర అనేది వేశాడు. సో దీన్ని బట్టి ఏంది అసర్షన్ రీజన్ రెండు కరెక్టే. సో ఈ అసర్షన్కి రీజన్ కూడా కరెక్ట్ అయిన వివరణ. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనీ బిల్స్కి ఏవేవి వస్తాయి, మనీ బిల్స్ కిందకి ఏ సెగ్మెంట్స్ వస్తాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ బిల్స్ అంటే ఏంటి, మనీ బిల్స్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. సో ఇవి మనీ బిల్స్కు సంబంధించినటువంటి ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంశాలు అన్నమాట. ఏది అబాలిషన్, రెమిషన్, ఇంపోజిషన్ ఆఫ్ ది రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ కానీ, రెగ్యులేషన్ ఆఫ్ బారోయింగ్ మనీ బై ది యూనియన్ గవర్నమెంట్ కానీ, ఇవన్నీ కూడా అప్రోప్రియేషన్ మనీ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మనీ బిల్స్ కిందకే వస్తాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. మనీ బిల్స్ ఫైనాన్షియల్ బిల్కి తేడా తెలుసుకోండి. ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మంత్రిమండలి ఏర్పాటు దీనితో ఆరంభం అవుతుంది. అంటే మంత్రిమండలి ఏర్పాటు అనేది దేనితో ఆరంభం అవుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాధారణ ఎన్నికల నిర్వహణ ఉత్తర్వు జారీతో, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి నియామకంతో, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి యొక్క లాంఛన ప్రకటనతో, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంటు సమావేశము నిర్వహణతో. దేంతోనండి మంత్రిమండలి యొక్క ఆరంభం అనేది ఏర్పాటు అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే మనకి ప్రధానమంత్రి నియామకంతో. ఎందుకు, మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది ఏంటి, ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి యొక్క ఇష్టం మేరకు ప్రధానమంత్రి యొక్క ఇష్టం మేరకు ఎవరినైతే సూచిస్తాడో వాళ్ళని రాష్ట్రపతి మంత్రివర్గంగా నియమిస్తాడనమాట. ఓకే, మంత్రివర్గంలో నియమించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏంటి, ఫస్ట్ ప్రధానమంత్రి నియమించాకే ప్రధానమంత్రితో పాటుగా ప్రధానమంత్రి తర్వాత ఈ మంత్రిమండలి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ జాబితా 1 జాబితా 2 ఇచ్చాడు. సో మొదటి ఆర్థిక సంఘం చైర్మన్, మొదటి ప్రధాన ఎన్నికల కమిషనరు, మొదటి ప్రధాన న్యాయమూర్తి, తర్వాత భారత ప్రణాళిక సంఘము మొదటి అధ్యక్షుడు. సో ఇటు వచ్చేసి నేమ్స్ ఇచ్చాడండి. ఓకే, నేమ్స్ ఇచ్చాడు. హెచ్జే కానియా, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ వచ్చేసి కేసీ నియోగి, ఫోర్త్ వచ్చేసి సుకుమార్ సేన్. సో మెయిన్గా ఇక్కడ మనకి ఒక ట్రిక్ చెప్తానండి. చాలామందికి ప్రణాళిక సంఘం మొదటి అధ్యక్షుడు అన్నాడు. నేను మెయిన్గా ట్రిక్ చెప్తున్నాను వినండి. మనకి ప్రణాళిక సంఘానికి మొదటి అంటే అధ్యక్షుడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి అధ్యక్షుడి గురించి మర్చిపోండి. జనరల్గా ఏంది, ప్లానింగ్ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటాడు. సో మెయిన్గా ఏంది, ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రధానమంత్రి ఎవరు అండి, మనకి జవహర్లాల్ నెహ్రూ. సో ఆటోమేటిక్గా డి అనేది 2కి వెళ్ళిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రిక్ అంటే కామన్ సెన్స్, మనకి ఇవన్నీ ఏం తెలియకపోయినా కానీ ఈ పాయింట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చదువుతారు. ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు అంటే లేదు కానీ ఒకప్పుడు ఉంది కాబట్టి 2012 రద్దు ఉంది కాబట్టి మెయిన్గా ఏంటి, ప్లానింగ్ కమిషన్ అనేది మెయిన్గా ప్లానింగ్ కమిషన్ యొక్క అధ్యక్షులు ఎవరు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు. సో ప్రధానమంత్రి ఎవరండి, ఆ లిస్ట్లో ఉన్నది జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే. సో దీన్ని బట్టి ఎవరు ప్లానింగ్ కమిషన్ మొదటి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూకి వెళ్ళిపోతుంది. సో D2 ఇప్పుడు ఏంది, మనకు ఒకటి దొరికింది. దీన్ని బట్టి మనం మిగతా ఆప్షన్ చూసుకోవాలి. సో డి అనేది 2తో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా అంటే ఒక సెకండ్ ఆప్షన్లోనే మ్యాచ్ అవుతుంది. చూసారా, నాకు ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ మినిమం కామన్ సెన్స్తో ఆన్సర్ కూడా రాబట్టవచ్చు. సో ఈ విధంగా అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ని ఏ విధంగా రాబడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంది, మనకి మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి, కేసీ నియోగి గారు. ఓకే, అలాగే వచ్చేసి మొదటి భారత ఎన్నికల కమిషనర్ ఎవరండి, సుకుమార్ సేన్. మనకి వచ్చేసి సుకుమార్ సేన్ గారు వచ్చేసి మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్. అలాగే భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరండి, హెచ్జే కానియా. సో దీన్ని బట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, A3, B4, C2, C1, D2. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, కింది ప్రవచనాలను చదవండి అంటున్నాడు. స్టేట్మెంట్ ఓరియంట్ క్వశ్చన్. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, తర్వాత స్టేట్మెంట్ వచ్చేసి అటార్నీ జనరల్ భారత ప్రధాన న్యాయమూర్తి నియమించును. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి అటార్నీ జనరల్ పదవీ కాలము 6 సంవత్సరములు అంటున్నాడు. ఓకే, సో దీన్ని బట్టి పైన ఇవ్వబడిన ప్రవచనంలో ఏది సరైనవి అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరండి, కేకే వేణుగోపాల్. ఇది కరెక్టే అండి. ఇప్పటి వరకు
అయితే కేకే వేణుగోపాల్ గారు ప్రజెంట్గా ఉన్నారు. సో అటార్నీ జనరల్ ప్రధాన న్యాయమూర్తిని నియమించును అంటున్నాడు. కాదండి, భారత ప్రధాన న్యాయమూర్తి కాదండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు, ప్రెసిడెంట్ నియమిస్తాడు. ఓకే, ఆర్టికల్ 76లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 76వ అధికరణ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమిస్తాడని. ఓకే, తర్వాత అటార్నీ జనరల్ పదవి కాలం 6 సంవత్సరాలు. కాదండి, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని ఉపయోగించి, అంటే ప్రెసిడెంట్ ఎంతవరకు అయితే సమ్మతిగా ఉంటాడో అప్పటి వరకు మాత్రమే ఉంటాడు, ఒకవేళ ముందే రిజైన్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో 6 సంవత్సరాలు అనేది కాదండి. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఏ మరియు సి అంటున్నాడు, సెకండ్ వచ్చేసి బి మరియు సి అంటున్నాడు, థర్డ్ వచ్చేసి బి మరియు ఏ అంటున్నాడు, ఫోర్త్ వచ్చేసి ఏ మాత్రమే అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రెసిడెంట్ యొక్క అడ్వైజ్ ఇది అటార్నీ జనరల్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. కాకపోతే క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, అటార్నీ జనరల్గా ఎన్నుకోబడాలి అంటే, నియమించబడాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అతనికి ఉండాల్సిన మెయిన్ క్వాలిఫై ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడాలి. అట్లీస్ట్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడే వ్యక్తిని, అంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నుకోబడడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ కూడా అటార్నీ జనరల్కి కూడా అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది ప్రవచనంలో ఏది ఒప్పు అంటున్నాడు, అంటే మెయిన్గా కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు డైరెక్ట్గా. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, అంటే ఏ స్టేట్మెంట్ వచ్చేసి 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ వైవి రెడ్డి గారు అంటున్నారు. సో బి వచ్చేసి 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42% నిధులు కేటాయింపును సిఫార్సు చేసింది. సి వచ్చేసి ఆర్థిక సంఘంను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నియమించును. సో దీన్ని బట్టి మనకి స్టేట్మెంట్స్ని బట్టి కింద ఆప్షన్స్ కరెక్ట్ ఏది కరెక్ట్ చూసుకోవాలి. ఓకే, మనకేంది 14వ ఆర్థిక సంఘంకు అధ్యక్షుడు డాక్టర్ వైవి రెడ్డి గారు అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంది, 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42% నిధులు కేటాయింపునకు సిఫార్సు చేసింది. ఎస్ అండి, 42% సిఫార్సు చేసింది. అలాగే ఆర్థిక సంఘంను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నియమించును అంటున్నాడు, కానీ కాదండి. ఎవరు నియమిస్తారండి, ఆర్టికల్ 280 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 280 ప్రకారం 280 ఆర్టికల్ ప్రకారం మనకి రాష్ట్రపతి నియమిస్తాడు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి. ఓకే, కేంద్ర రాష్ట్ర మధ్య నిధుల పంపిణీ కోసం అని చెప్పేసి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్కి సంబంధించినటువంటి డివాల్యూషన్ కోసం అని చెప్పేసి మెయిన్గా నియమించడం జరుగుతుంది ఆర్టికల్ 280 ప్రకారం. సో ఎవరు, రాష్ట్రపతి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో దీన్ని బట్టి 1 and 2 అంటే ఏ అండ్ బి స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఏ అండ్ సి అంటున్నాడు, సెకండ్ వచ్చేసి ఏ అండ్ బి అంటున్నాడు, థర్డ్ వచ్చేసి బి అండ్ సి అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ మాత్రమే అంటున్నాడు. ఏదండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రస్తుతానికి 15th ఫైనాన్స్ కమిషన్ అనేది రన్నింగ్లో ఉంది. సో 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 2021 నుంచి 2026 గల ఆర్థిక సంవత్సరం కోసం అని చెప్పేసి 15th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎన్కే సింగ్ అధ్యక్షతన ఈ 15th ఫైనాన్స్ కమిషన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ప్రజా ప్రయోజనాల వాద్యము ప్రజల ప్రయోజనాలను పరిరక్షించును అని అంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ రీజన్ ఏమంటున్నాడు, ప్రజా ప్రయోజనాల వాద్యములను అనుమతించుటకు ఉన్నత న్యాయస్థానములకు విచక్షణ అధికారం కలదు అంటున్నాడు. ఓకే, దీన్ని బట్టి అసర్షన్స్ రీజన్స్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ ప్లస్ ఏది దేనికి ఎక్స్ప్లెనేషన్ అనేది అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్స్ అనేది రెగ్యులర్ బేస్డ్. ఓకే, అసర్షన్ రీజన్కి సంబంధించినంత వరకు. సో మనకి ఇక్కడ ఏంది, ప్రజా ప్రయోజనాలు అనేటివి భారత వాద్యము మెయిన్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటారు చూడండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంబంధించింది. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించునండి. ఎస్ అండి, ఎవరైతే మెయిన్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే మెయిన్గా ఏం లేదండి, మెయిన్గా ఒక వ్యక్తి తనంతట తాను కాకుండా ఇంకా ఒక వ్యక్తికి బదులు నేను కూడా వెళ్ళి మెయిన్గా అది ఇంపార్టెన్స్ ప్రాథమిక హక్కులకు కానీ పెద్ద నేషనల్ ఇంట్రెస్ట్ అయి ఉంటే నేను కూడా వెళ్ళి న్యాయం చేయండి ఆ వ్యక్తికి అని చెప్పేసి నేను కూడా అంటే తనకు కాకుండా ఎవరైతే పిటిషనర్ ఎవరైతే మెయిన్గా న్యాయం కావాలో ఎవరికైతే వాళ్ళ తరపున నేను వేయవచ్చు అన్నమాట. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓకే, సో
అది మెయిన్గా ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఓకే. సో అలాగే రీజన్ ఏమంటున్నాడు, ప్రజా ప్రయోజనాల వాద్యంలను అనుమతించుటకు ఉన్నత న్యాయస్థానాలకు విచక్షణాధికారం కలదు అంటున్నాడు. ఎస్ అండి, మెయిన్గా అంటే నేను ఏదైతే ఫైల్ చేస్తానో ఆ పిల్లు మెయిన్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఫండమెంటల్ రైట్స్కి ఇబ్బంది ఉందా అని చెప్పేసి అనుకుంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే అది డిస్క్రిషనరీ పవర్ కింద ఉందన్నమాట. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే దీనివల్లనే ఇది రీజన్ అసర్షన్కు రీజన్ అనేది సరి అయిన వివరణ కాదు ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అసర్షన్ రీజన్ రెండు కరెక్టే కానీ అసర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏ సంఘటన తర్వాత భారత పార్లమెంటు నిర్భయ చట్టాన్ని ఆమోదించింది అంటున్నాడు. మనకి నిర్భయ చట్టం ద్వారా ఏంటంటే 2013లో వచ్చినటువంటి నిర్భయ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా మెయిన్గా ఇండియన్ పీనల్ కోడ్లో కానీ ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ ఎవిడెన్స్ యాక్ట్లో కానీ చాలా మటుకు మార్పులు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చెప్పేసి ఈ మెయిన్గా నిర్భయ యాక్ట్ ఏదైతే రావడానికి గల సంఘటన ఏది అని అంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి అరుణా షాన్బాగ్ కేసు, తర్వాత మధుర మానభంగ సంఘటన, థర్డ్ వచ్చేసి ప్రియదర్శిని మట్టు మానభంగం కేసు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మహిళా ఫిజియోథెరపిస్ట్ ఢిల్లీలో సామూహిక మానభంగం సంఘటన. ఏదండి నిర్భయ అనేది చాలా మటుకు అందరికీ తెలుసు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే మహిళా ఫిజియోథెరపిస్ట్ ఉంటాడో ఆమెని రన్నింగ్ బస్లో సామూహికంగా రేప్ చేయడం జరిగింది. దాని ద్వారా వచ్చినటువంటి యాక్టే అంటే మెయిన్గా దాంట్లో ఎక్కువగా శిక్ష పడాలన్న ఇంటెన్షన్తో ఏం చేశారు అంటే మెయిన్గా ఎవిడెన్సెస్ యాక్ట్లో కానీ ఈ ఇండియన్ పీనల్ కోడ్లో కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చాలా మటుకు మార్పులు చేయడం జరిగింది. దేని ద్వారా ఈ నిర్భయ యాక్ట్ క్రిమినల్ లా ద్వారా, నిర్భయ యాక్ట్ క్రిమినల్ యాక్ట్ 2013 ద్వారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అత్యధిక ఓటర్ల సంఖ్య ఉన్న లోక్సభ నియోజకవర్గము ఉన్న రాష్ట్రం ఏది అంటున్నాడు. మెయిన్గా అత్యధిక లోక్సభ ఓటర్లు ఏ నియోజకవర్గంలో ఉన్నారు అంటే ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటున్నాడు. మెయిన్గా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్. మనందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఏదైతే ఉందో ఎంపీగా చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గము దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా పేరొందింది. ఓకే, సెకండ్ ఆప్షన్ తెలంగాణలో ఉంది, అది మల్కాజ్గిరి. అలాగే ఏరియా వైజ్ ఏదండి, ఏరియా వైజ్గా చూసుకుంటేనేమో లడక్, కానీ ఓటర్ల వైజ్గా చూసుకుంటే మాత్రం తెలంగాణ. అలాగే దీంట్లో భాగంగా మెయిన్గా ఏంటి ఏరియా వైజ్లో వచ్చేసి మనకి లడక్ ఎక్కువగా ఉంటే తర్వాత చాందినీ చౌక్ లీస్ట్ పొజిషన్ అంటే ఏరియా వైజ్గా స్మాలెస్ట్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఏది అంటే అది చాందినీ చౌక్ ప్లస్. అలాగే మెంబర్స్ ఆఫ్ ది ఓటర్స్ని బట్టి చూసుకుంటే మల్కాజ్గిరి తెలంగాణ. అలాగే ఓటర్స్ని బట్టి తక్కువ ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం కనుక చూసుకున్నట్టయితే లక్షద్వీప్. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది ప్రవచనంలో ఏది సరి అయినవి కావు అంటున్నాడు. ఓకే, కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్లలో ఏవి రాంగ్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. బి స్టేట్మెంట్ ఏమంటున్నాడు, జాతీయ మైనార్టీ కమిషన్ రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. సి స్టేట్మెంట్ ఏమంటున్నాడు, జాతీయ మహిళా కమిషన్ చట్టబద్ధ సంస్థ అంటున్నాడు. డి ఏమంటున్నాడు, జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉందో అది 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 338B ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. సో దాని ద్వారా ఏమైంది, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, బి స్టేట్మెంట్ జాతీయ మైనార్టీ కమిషన్ రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. కాదండి, ఇది స్టాచ్యుటరీ బాడీ అన్నమాట. ఓకే, మెయిన్గా చట్టపరమైనటువంటి సంస్థ. ఓకే, తర్వాత వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ చట్టబద్ధ సంస్థ అంటున్నాడు. ఎస్ అండి, 1992లో ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంటరీ యాక్ట్ ద్వారా. సో అలాగే జాతీయ మైనార్టీ కమిషన్ యాక్ట్ కూడా పార్లమెంటరీ యాక్ట్ ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజ్యాంగబద్ధ సంస్థ కాదు ఇది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత డి స్టేట్మెంట్ ఏమంటున్నాడు, నేషనల్ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ సంస్థ అంటున్నాడు. ఆర్టికల్ 338A ఏదైతే ఉందో ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 338 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఏదైతే ఉందో అది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏది స్టాచ్యుటరీ బాడీ, ఏది నాన్ స్టాచ్యుటరీ బాడీ, ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏది అన్కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి ఫస్ట్
ఏసిడి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్స్. సో దీన్ని బట్టి ఏంటి, ఫస్ట్లో ఏమంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్లో ఏసిడి మాత్రమే కరెక్టు, సెకండ్లో ఏబి మాత్రమే కరెక్ట్ అంటున్నాడు, థర్డ్లో ఏడి మరియు సి కరెక్ట్ అంటున్నాడు, ఫోర్త్లో ఏమంటున్నాడు బి మాత్రమే కరెక్ట్ అంటున్నాడు. సో ఏది కానివి ఏవి అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, రాంగ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో బి ఆప్షన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి బి ఒకటే రాంగ్ ఉంది. సో ఇప్పుడు ఏంది, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా జాగ్రత్త, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడగలేదు. కరెక్ట్ స్టేట్మెంట్లు అనేటివి కూడా ఏసిడి అనేటి కరెక్ట్ స్టేట్మెంట్లు, బి మాత్రం రాంగ్ స్టేట్మెంట్. కాకపోతే ఇది కరెక్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో మెయిన్గా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది 1992లో. దాంట్లో భాగంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిఖ్స్ కానీ, పార్సీస్, బుద్ధిస్టులు వచ్చేసి మైనారిటీస్గా గుర్తించడం జరిగింది. రీసెంట్గా 2014లో జైన్స్ కూడా గుర్తించడం జరిగింది మైనారిటీస్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది ప్రవచనం చదవమంటున్నాడు, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. అలా అదేవిధంగా సో ఫస్ట్ ఏ స్టేట్మెంట్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు సమాన సంఖ్యలో రాజ్యసభ స్థానములు కలిగి ఉన్నవి అంటున్నాడు. బి వచ్చేసి రాజస్థాన్ మరియు ఒడిశా రాష్ట్రాలు సమాన సంఖ్యలో లోక్సభ స్థానములు కలిగి ఉన్నవి అంటున్నాడు. సి వచ్చేసి లోక్సభ ఉపసభాపతిని నియమించును అంటున్నాడు. సో సరైన సమాధానాన్ని చూజ్ చేసుకోమంటున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ చూసుకునే ముందు ఫస్ట్ స్టేట్మెంట్స్గా ఏవేవి కరెక్ట్ ఉన్నాయి, ఏవేవి రాంగ్ ఉన్నాయని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల సమాన సంఖ్యలో రాజ్యసభ స్థానాలు కలిగి ఉన్నాయి అంటున్నాడు. ఎస్ అండి, రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు గుజరాత్లో కానీ 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 11 రాజ్యసభ స్థానాలు ఉంటాయి, గుజరాత్లో కూడా 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్ మరియు ఒడిశా రాష్ట్రాలు అనేవి సమాన సంఖ్యలో లోక్సభ స్థానములు కలిగి ఉన్నవి అంటున్నాడు. లోక్సభ స్థానంలో రాజస్థాన్లో వచ్చేసి 25 ఉన్నాయండి, ఒడిశాలో వచ్చేసి 21 ఉంటాయి. చాలా జాగ్రత్త. ఓకే, దీన్ని బట్టి రెండు అనేవి సమానంగా లేవు. సో ఈ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అలాగే లోక్సభ ఉపసభాపతిని నియమించును. ఉపసభాపతి అంటే ఎవరండి, ఉపసభాపతి అంటే డిప్యూటీ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారంటే రాజ్యసభ ఎన్నుకుంటారు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏంది, ఓన్లీ ఏ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సరైన సమాధానాన్ని ఎన్నుకోమన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఏ ఒప్పు కానీ బి మరియు సి రెండు తప్పు అంటున్నాడు. అలాగే సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, సి మరియు ఏ ఒప్పు కానీ బి తప్పు అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ఏ మరియు బి ఏబిసి అన్నీ ఒప్పు అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్లో ఏమంటున్నాడు, ఏబి మరియు సి అన్నీ కూడా తప్పు అంటున్నాడు. ఇప్పుడు ఏంటి, మెయిన్గా ఏ మాత్రమే కరెక్ట్, బి అండ్ సి తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్గా రాజ్యసభ సీట్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ 11 ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణలో వచ్చేసి 7 రాజ్యసభ సీట్లు ఉంటే 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా, ఇంపార్టెంట్. ఓకే, 7 రాజ్యసభ సీట్లు, 17 లోక్సభ నియోజకవర్గాలు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కింది ప్రవచనంలో ఏది సరి అయినది కానిది అంటున్నాడు. అంటే రాంగ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. చూడండి, రాంగ్ ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, పార్లమెంటు చట్టం ద్వారా నీతి ఆయోగ్ను సంస్థ ఏర్పాటు చేయబడినది అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్యాబినెట్ తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడినది అంటున్నాడు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ బేరీ అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నీతి ఆయోగ్ సంస్థ అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఓకే, సో దీన్ని బట్టి ఇప్పుడు ఏంది, సరి అనేది కానిది అన్నాడు. ఆల్రెడీ మనకు నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరండి, ప్రైమ్ మినిస్టర్ అని తెలుసు. అలాగే ప్రస్తుతం ఎవరు ఉపాధ్యక్షుడిగా ఉన్నది సుమన్ బేరీ. ఇది కూడా కరెక్టే. క్యాబినెట్ తీర్మానము ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడినది, పార్లమెంట్ చట్టం ద్వారా నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేయబడినది అని అంటున్నాడు. మెయిన్గా ఏంటి అంటే నీతి ఆయోగ్ను మెయిన్గా క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇప్పుడు ఏంది, ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే, కానీ రాంగ్ అనేది పార్లమెంట్ చట్టం ద్వారా, అంటే దానికంటూ నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి సపరేట్గా యాక్ట్ అనేది చేయలేదు, చట్టం అనేది చేయలేదు కాబట్టి సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో
ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఇక్కడ కానిది ఏది అని అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టము చెల్లదని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనము అధ్యక్షుడు ఎవరు అని అంటున్నారు. ఓకే, మెయిన్గా మనకు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 99వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి కమిషన్ జాయింట్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేస్తే అది చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు 4th జడ్జి కేసు ఏదైతే ఉందో 4th జడ్జి కేసులో పేర్కొనడం జరిగింది. ఆ 4th జడ్జి కేసుకి ఎవరు అధ్యక్షుడు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ మదన్ బి లోకూర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ కురియన్ జోసెఫ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ ఏకే గోయల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ జేఎస్ కేహార్. ఎవరండి? జస్టిస్ జేఎస్ కేహార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం ఏమని చెప్తారంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పేర్కొన్నటువంటి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమని, అది నియామకాలు అనేవి చేయరాదు అని చెప్పేసి కొట్టివేస్తుంది అనమాట. సో దాని ద్వారా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్లస్ అలాగే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రెండు కూడా కొట్టివేయడం జరిగింది ఆ జడ్జిమెంట్లో ఒక భాగంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత సైనిక దళాల సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రక్షణ మంత్రి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సైనిక సిబ్బంది ప్రధాన అధికారి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భారత రాష్ట్రపతి. ఎవరండి? కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ 3 forces ఎవరండి? భారత రాష్ట్రపతి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది ప్రవచనంలోను చదవండి అంటున్నాడు. ఓకే, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. ప్రతిపక్ష నాయకుడిని స్పీకర్ నియమించును. ఏ స్టేట్మెంట్లో? బి స్టేట్మెంట్లో లోక్సభలో 2 సభ్యులను స్పీకర్ నియమించును. స్పీకర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించును అంటున్నాడు. సో పై ప్రవచనంలో ఏవి తప్పు అంటున్నాడు. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్లలో ఏవి తప్పు అవి కరెక్ట్ అవుతాయి, అంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతాయి అనమాట. సో ప్రతిపక్ష నాయకుడిని స్పీకర్ నియమించునండి. ఎస్ అండి. ఎవరైతే 1/10 పైన ఉన్నటువంటి సీట్లు, లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్లు ఉంటాయి కదా, ఆ సీట్లలో 10% కంటే ఎక్కువ సీట్స్ ఏవైతే పార్టీకి వస్తాయో, అత్యధిక పార్టీకి ఏ పార్టీకి అయితే వస్తున్నాయో ఆ పార్టీ నుంచి లోక్సభ స్పీకర్ ఏం చేస్తాడు? ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటాడు అన్నమాట. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎన్నుకోవడం, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఓకే, సో ఇది స్పీకరే ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ లోక్సభలో 2 సభ్యులను స్పీకర్ నియమించును. కాదండి, ఎవరు నియమిస్తారండి? మెయిన్గా నామినేటెడ్ మెంబర్స్. అంటే ఇప్పుడు అంటే 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది కూడా తీసివేయడం జరిగింది. ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి. సో లోక్సభ స్పీకర్ నామినేట్ చేయడు. ఓకే, అలాగే స్పీకర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించును అంటున్నాడు. కాదండి, స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్కు సమర్పిస్తాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో దీన్ని బట్టి ఏంది, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అనేది కరెక్ట్ అవుతాయి. సో తప్పు స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ చూసుకోవాలి. సో ఏ అండ్ బి, ఫస్ట్ ఆప్షన్లో ఏ మరియు బి అంటున్నాడు, సెకండ్ ఆప్షన్లో ఏ మరియు సి అంటున్నాడు, థర్డ్ ఆప్షన్లో బి మరియు సి అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్లో ఏ మాత్రమే అంటున్నాడు. ఏదండి? ఏ, థర్డ్ ఆప్షన్. సో ఎందుకు ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి బి అండ్ సి 2 మాత్రమే రాంగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని మెయిన్గా స్పీకర్ అని నియమిస్తాడు. ఓకే, సో ఇది లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి సంబంధించినటువంటి స్లైడ్. ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎలా ఎన్నుకుంటారు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. జాబితా 1, జాబితా 2. జాబితా 1లో నేమ్స్ ఇచ్చాడు, జాబితా 2లో అంటే ఎవరైతే వర్కింగ్ చేసినటువంటి మెయిన్గా మినిస్ట్రీస్ని ఇచ్చాడనమాట. అరుణ్ జైట్లీ గారు, అనంత్ కుమార్ గారు, అలాగే చౌదరి బీరేంద్ర సింగ్ గారు, దావర్ చాంద్ గెహ్లాట్ గారు, అలాగే వాళ్ళకు కేటాయించినటువంటి మినిస్ట్రీస్. సో దీంట్లో భాగంగా మనకి అరుణ్ జైట్లీ గారు మెయిన్గా పంచాయతీరాజ్, సామాజిక న్యాయము, సాధికారత, అలాగే సమాచారం మరియు ప్రసారము, ప్లస్ ఫోర్త్ వచ్చేసి రసాయనాలు మరియు ఎరువులు. సో దీంట్లో భాగంగా అరుణ్ జైట్లీ గారు దేనికండి? అరుణ్ జైట్లీ గారు వచ్చేసి మనకి సమాచారము మరియు ప్రసారానికి మినిస్ట్రీగా చేశారు, ఫైనాన్షియల్ మినిస్ట్రీగా చేశారు, ప్లస్ దీనికి కూడా చేశారు. కాబట్టి ఏ3 ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటండి? 3 ఉన్నాయి చూడండి. సో ఈజీగా రాలేదు. తర్వాత అనంత్ కుమార్ గారు వచ్చేసి రసాయనాలు మరియు ఎరువుల, తర్వాత చౌదరి బీరేంద్ర సింగ్ గారు దేనికండి? సో చౌదరి బీరేంద్ర సింగ్ గారు వచ్చేసి మనకి పంచాయతీరాజ్ అండి, పంచాయతీరాజ్కు మెయిన్గా మినిస్ట్రీగా చేశారు. అలాగే మనకి అనంత్ కుమార్ గారు వచ్చేసి రసాయనాలు మరియు
ఎరువులకు మినిస్ట్రీగా చేశారు. అలాగే దావర్ చాంద్ గెహ్లాట్ గారు వచ్చేసి సామాజిక న్యాయము మరియు సాధికారత, ఓకే, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్కి వాళ్ళు వర్క్ చేశారన్నమాట. ఓకే, ఎవరు? తావర్ చాంద్ గెహ్లాట్ గారు. ఓకే, దీన్ని బట్టి ఏంటి? A3 B4 C1 D2. ఓకే, దీన్ని బట్టి ఏ ఆప్షన్ వస్తుంది? A3 B4 C2 D1 వచ్చేసి థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్లో A3 B4 C1 D2. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో జాబితా 1 జాబితా 2 రాష్ట్రం ఇచ్చాడు, ఇటు ముఖ్యమంత్రి. ఓకే, ఏమని ఇచ్చాడండి? రాష్ట్రాలు మరియు ముఖ్యమంత్రులను జతపరచమంటున్నాడు. ఆయా రాష్ట్రాలకు ఎవరెవరు ముఖ్యమంత్రిగా చేశారనేది అడుగుతున్నాడు. గోవా, నాగాలాండ్, మిజోరాం, ఉత్తరాఖండ్. అలాగే హరీష్ రావత్, లాల్తన్ హవాలా, లక్ష్మీకాంత్ పర్సేకర్. ఫోర్త్ వచ్చేసి టిఆర్ జలాంగ్. గోవాకు ఎవరు చేశారండి? గోవాకు వచ్చేసి మనకి లక్ష్మీకాంత్ పర్సేకర్ చేశారు కాబట్టి A3. ఓకే, A3 అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు A3ని బట్టి ఎక్కడెక్కడ ఉందని చూద్దాం. సో A3 వచ్చేసి మనకు ఒక సెకండ్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా మట్టుకు ఉంటాయి. సో ఈజీగానే ఆన్సర్ వచ్చేసింది, ఇంతకుముందు క్వశ్చన్ లాగా టఫ్గా లేదు. సో మెయిన్గా వచ్చేసి తర్వాత వచ్చేసి నాగాల్యాండ్కి ఎవరు చేశారండి? టిఆర్ జలాంగ్ గారు చేశారండి. టిఆర్ జలాంగ్ గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అలాగే మిజోరాంకి ఎవరు చేశారండి? లాల్తన్ హవాలా గారు మిజోరాంకి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్కి ఎవరు చేశారు? హరీష్ రావత్ గారు చేశారు. సో దీన్ని బట్టి ఏంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసి భయపడకండి. చాలా మటుకు ఒక 5-6 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తే దాంట్లో 2 మాత్రమే డిఫికల్ట్గా వస్తాయి. మిగతా 3-4 క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే ఈ విధంగానే ఈజీగా ఒక ఆన్సర్ ప్రాపర్గా తెలిస్తే వచ్చే ఛాన్సెస్ చాలా మట్టుకి ఉంటాయి. సో డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ వెన్ యు ఆర్ వాచింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ కోల్పోకండి, ఎందుకంటే ఈ విధంగానే ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఇదండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ MCQ. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. ఇలానే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది టైం బీయింగ్లో. థ్యాంక్ యూ సో మచ్.